నా పేరు కృష్ణకుమారి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లచెరువు గ్రామం. ఏంటమ్మా సమస్య ఏంటి? నా సమస్య ఏంటంటే నా కళ్ళు బాగలేకుండా నేను మధ్యాహ్న భోజనం వండుతానండి. మధ్యాహ్న భోజనం వండబట్టి 2002 నుంచి వండుతున్నాను. మరి ఆ పొయ్యి సెగ చేతనో ఏమో నా కళ్ళు కానరాకుండా అయిపోతుంటే మరి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఖమ్మంలోనే చూయించుకున్నాము. ఖమ్మంలో చూయించుకున్నప్పుడు నీకు ఆపరేషన్ చేయరమ్మా, నీకు చెత్తువార వచ్చింది, మరి నీకు ఆపరేషన్ అయితే జరగదు కానీ అద్దాలు మార్చుకోవడమే అని చెప్పారు. అట్లా ఒక 10 సంవత్సరాల దాకా కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే చెప్తున్నాడు కదా, హైదరాబాద్ వెళ్తే బాగుంటదేమో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆడగా కూడా చూయించుకుంటే, అమ్మ నీ కంటి నరం ఒకటి పని చేయట్లేదు, రక్త ప్రసరణ నడవట్లేదు, ఇక నీకు ఇంతే ఉంటది, నీకు ఆపరేషన్ అనేది ఉండదు కానీ నువ్వు ఎప్పుడు జోడే మార్చుకోవాలని హైదరాబాద్లో చెప్పారు. సరే 5,000 6,000 అయినాయి. చూయించుకొని మళ్ళీ మందులు తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత అందరూ పోయి ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయించుకుంటుంటే అందరికి అవుతుంది, నాకన్నా కావట్లేదు, నా కళ్ళు ఇట్లా అయిపోతున్నాయి, ఎంత ఫస్ట్ 1.5 పెరిగింది అన్నారు, 2.5 పెరిగిందని 2 పెరిగింది అన్నారు, 2.5 అయింది అన్నారు, 2.5 అయింది అన్నారు, లాస్ట్కి వచ్చేసరికి 2.5% పెరిగింది అన్నారు. ఇంత పెరిగినా నాకు ఎందుకు ఆపరేషన్ చేయట్లేదని బాధపడుతున్నప్పుడు నేను మళ్ళీ ఇంకో అదే 10 సంవత్సరాలు తిరిగిన డాక్టర్ దగ్గరికే మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఆ రోజుగా కూడా నీకు కాదమ్మా, నువ్వు ఎప్పుడైనా ఇయే పెట్టాలి, ఇక నువ్వు జోడు మార్చుకోవటమే తప్ప నీకు అవకాశం లేదు, నీకు చెత్తువర కాబట్టి చుక్కలు అయితే చేసేవాళ్ళం, చుక్కలు కాదు, పొర రాలేదు, దీనికి నీకు ఇంతే ఇక అని చెప్పారు. సరే నేను ఇట్లా చెప్పిండు కదా అని మళ్ళీ ఖమ్మంలోనే మార్కెట్ రోడ్డుకు ఉంటుంది, మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కానీ ఆయన అదే చెప్పాడు, జోడు మార్చుకోవటమే అమ్మ, నీకు ఆపరేషన్ కాదని. నిరాశతోనే ఉన్నాను, ఎందుకు ఇట్లా అయిపోతుందా అని. అన్నప్పుడు మా చుట్టాలు ఒకళ్ళు చనిపోతే మా చుట్టాలు వచ్చారు బోనకల్లు మండలం రాంపురం నుంచి. బాబు ఏమన్నాడంటే, ఏంటి పిన్ని ఏం చేస్తున్నావు ఏందన్నప్పుడు ఇట్లా సంగతిగా అయ్యా మధ్యాహ్నం భోజనం వండుతా కానీ 23 స్కూల్ అయిపోతే నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాయ్యా అంటే, ఓ పిన్ని ఎక్కడ చేయించుకుందాం అనుకుంటున్నావు ఏంటంటే, వాళ్ళని దగ్గరికి వెళ్ళాను, అక్కడ చేయించుకోకుంటే ఎవరు చేయనన్నారు, హైదరాబాద్ వెళ్ళాను, ఆడ చేయనన్నారు, మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాయ్యా, ఇంకా ఏరే హాస్పిటల్ బెస్ట్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అంటే, వద్దు పిన్ని మేము అన్ని తిరిగి వచ్చినాం, అమ్మకు గాడు మంచిగా లేదు, కాయ కాసింది, నాకెక్కడ చేయనన్నారు అని అన్నాడు. అన్నప్పుడు మరి ఎట్లా కొరక అంటే, నేను ఒకటి చెప్తా ఈయన పిన్ని, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, నేను రావసరం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. అన్న ప్రకారంగా మేము ఎమ్మటే అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత బయలుదేరి బాబుని ఫోన్ లైన్లో ఉంచుకొని మేము విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చి ఎక్కడ దొరకనప్పుడు కూడా మాకు డాక్టర్ గారే బయటకు వచ్చి మమ్మల్ని దగ్గర తీసుకొని మమ్మల్ని చూశాడు. చూడటమే, అమ్మ నీ 2 కళ్ళు ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు. అన్నప్పుడు నేను ఎక్కడికి తిరిగినా చేయను అన్నారుగా అండి, మీరేంద్ర ఆంగ్లను ఆపరేషన్ చేస్తాను అంటారని నేను అడిగిన ఎమ్మటే. అడిగితే ఎవరమ్మా నీకు చేయను అన్నది, నీకు చేయాలి, ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను చూడు అని చెప్పి చేసి చూపించేసరికి మా పిల్లలు కూడా స్టన్ అయిపోయారు. ఇదేంది ఇప్పటిదాకా మా అమ్మ ఎమ్మటి మేము ఏదో జోక్ వచ్చాము, మరి ఇక్కడికి వచ్చి చూసేసరికి మా అమ్మ కళ్ళు ఇట్లా అయిపోయినాయి అని చెప్పి ఎమ్మటే సరే డాక్టర్ గారు మరి ఏం చేద్దామంటే లేజర్ ఇచ్చారండి. కంట్లో ఫస్ట్ అమ్మ 2 కళ్ళల్లో లేజర్ ఇస్తాము, లేజర్ ద్వారాగా నీకు ఏమైనా ఇంప్లిమెంట్ ఉంటేనేమో చేయించుకుందు కానీ ఇంప్లిమెంట్ లేనప్పుడు నువ్వు చేయించుకోవాల్సిన అవసరం లేదమ్మా, మేము చెప్పేది కూడా ఏనండి అని చెప్పారు. చెప్పినప్పుడు అదే ప్రకారంగా మేము లేజర్ తీసుకున్నాము, వెళ్ళాము. నెల రోజుల తర్వాత 23 అయిపోయినాక వస్తానన్నాను. 23కి వచ్చే టైంలోనే 23వ తారీఖు నాకు ఫుల్ జ్వరం, హెడేక్ వచ్చింది. ఆ జ్వరంలోనే నొప్పి వచ్చింది, తలనొప్పి. ఖమ్మం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నప్పుడు, అమ్మ నీకు సోయ వచ్చిన తర్వాత నాకు సోయ వచ్చాక అన్నాడు, నీకేమైనా కంటి ప్రాబ్లం ఉందా అమ్మా అని అడిగాడు. అడిగితే ఇట్లా సంగతి అండి, నాకు 23 స్కూల్ అయిపోతే 25 వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్న డాక్టర్ గారు అని చెప్పాను. అయితే ముందు ఆ పని చేయమ్మా, నీ నరాల ప్రాబ్లం బాగా వచ్చేసింది, నువ్వు అర్జెంటుగా నువ్వు ఎక్కడ ఆపరేషన్ చేయించుకుంటావు అక్కడికి వెళ్ళి చేయించుకున్న తర్వాత నాకు కలు, తర్వాత తలకాయ స్కానింగ్ తీద్దామన్నారు. సరేనని చెప్పి ఎందుకైనా మంచిది ఇట్లా అన్నాడు కదా అని మళ్ళీ చూయించుకుందామనే వచ్చినాం ఇక్కడికి. వచ్చినప్పుడు చూడటం ఏం చేసి నేను మా పాపను ఒక్కదాన్ని ఎమ్మడి పెట్టుకొని వచ్చిన, ఎవరిని తీసుకురాలేదు, బట్టలు లేవు, డబ్బులు లేవు, ఉట్టిగానే వచ్చినాం చూయించుకుందామన్న ఖర్చులు మన్నాం. వచ్చేసరికి చూసిండు, నీకు వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా, నీకు నరాలు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది, నీకు ఎమ్మటే ఆపరేషన్ చేయాలి, నువ్వు నాకు ఏం చెప్పొద్దు అన్నారు. సరే ఎట్లా అని బయటికి వెళ్ళి పిల్లగాళ్ళకి ఫోన్ చేసి బాబుకి
మరి ఎట్లా అయ్యా ఇట్లా సంగతి అంటే, వద్దొద్దు హైదరాబాద్ వెళ్దాం, మళ్ళీ నువ్వు ఆడ ఆపరేషన్ వద్దు ఏమొద్దు అని అన్నారు. అన్నప్పుడు నేను అన్నాను, హైదరాబాద్ తిరిగినాం, ఖమ్మం తిరిగినాం గా నాన్న, ఎందుకైనా మంచిది ఒక్కటి చేయించుకుంటా, ఇప్పుడు నేను మంచిగుంటేనో ఏం లేదు, మంచిగా లేకుంటే ఆ ఒక్కటి చేయించుకొని ఆగిపోదామని చెప్పి నేను బాబు ఫోన్ లో చెప్పి మేము నేను మోటుకొని ఆపరేషన్ చేయించుకున్నాను. చేయించుకొని ఏటికి 44 రోజులు 44 రోజులల్లా చెప్పిన ప్రకారంగా నేను పాటించుకుంటూ వచ్చాను. మరి నా ద్వారా నాకు మంచిగా జరిగింది. నా కన్ను అవుపడుతుంది మంచిగా. చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. నేనిప్పుడు జోడు ఇది తీసి మళ్ళా నేను సలవ జోడు తీసి ఇచ్చిన అద్దాలు పెట్టుకుంటే నాకు ప్రపంచం అంతా మళ్ళీ నాకు ఎప్పటిలాగున్నది నా కన్ను. కాబట్టి నేను చూయించుకునేసరికి నాకు చేయనన్న సంగతి అందరికీ తెలుసు మా బజారు వాళ్ళకి. నీకింత మంచిగా జరిగింది, మేము 2, 5 సార్లు చేయించుకున్నాం. 2 కళ్ళల్లో కాడ మేము గ్లాస్ ఏయించుకున్నాం. మాకు తగ్గలేదు అత్తయ్య, మేమొస్తాం అని ఇప్పటికి 15 మంది వచ్చారు నాతోని. వాళ్ళని తీసుకొని రావటానికి కూడా నేను ఇబ్బంది పడుకోకుండా, మనం కంట్లో నలగబడితే తీయాలి అని పుణ్యం అంటారు. కాల్లో ముళ్ళుంటే తీయాలంటారు. అదే ప్రకారంగా నా సొంత ఖర్చులతో నేను ఇప్పటికి 15 మందిని ఇంటర్వ్యూ ఇక్కడ తీసుకొచ్చాను. వాళ్ళందరికి మంచిగున్నది. ఈయాటికి 44 రోజులు నాకు ఆపరేషన్ అయ్యి చాలా బాగున్నది. మనకి కార్పొరేట్ హాస్పిటల్ అని వెళ్తాము, మనని కూర్చోబెడతారు. 100 మంది, 10 మంది, 20 మంది అయినాక మన్ని ఆడికి పో ఈడికి పో అని ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అంటారు. కనిగుడ్డుని మాత్రం మిషన్ లో పెట్టి మన కనిగుడ్డు ఎలా పని చేస్తుందో దాన్ని చూసి దాని ఫోటో తీసి ఇచ్చిన వాళ్ళు ఈ 15 సంవత్సరాలలో ఎవ్వరూ లేరు. కానీ అది ఇచ్చినప్పుడు మా పిల్లగాడు ఎంఎస్సి చేశాడు. మా పిల్లలు చూసే చూడటమే ఎమ్మటే మంచిగుందమ్మా ఇది అన్నారు. ఆ ప్రకారంగా చేశారు. చాలా బాగుంది. మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. కళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. మనకెంతున్నా టేస్టే. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా యూట్యూబ్ ఛానల్ ఏమో డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. మీరు దాంట్లో ఎన్నో వీడియోలు చూడొచ్చు కంటి గురించి. అంటే మీకు ఎక్కడ చేయలేనటువంటి ట్రీట్మెంట్ సంబంధించిన పేషెంట్ ఒపీనియన్లు కూడా మీరు ఎన్నో చూడొచ్చండి. అటువంటి అరుదైన కేసే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈవిడ ఖమ్మం జిల్లాకు చెందిందండి. ఆవిడకు ఒక దాదాపు 15 ఏళ్ల నుంచి కూడా ఆమె కష్టపడుతూ ఉంది అనమాట. ముఖ్యంగా ఏమంటే వీళ్లకు శుక్లాలు వస్తాయి అన్నమాట. అవి ఈ కాంప్లికేటెడ్ క్యాట్రాక్ట్స్ అంటాం. అంటే వెనుక నుంచి వస్తూ ఉంటది అనమాట శుక్లం అనేది. ఇక్కడ చూడండి, ఇది మీకు ఇక్కడ అది వెనుక నుంచి వచ్చేటువంటి క్యాట్రాక్ట్ అన్నమాట. సో అలాగే ఇంకొకరిది కూడా చూడండి, ఇవి అది వెనుక నుంచి వస్తూ ఉంటది అనమాట. ఇక్కడ కూడా ఓకే. ఇవి ఈ మామూలుగా అయితే ఇలా ఉంటది అనమాట. మామూలుగా ఇది ఎవరైనా కనుక్కోగలరు. సో ఇటువంటి వెనుక నుంచి వచ్చే శుక్లాలు ముఖ్యంగా ఏమంటే బాగా ఎండలో తిరిగే వాళ్ళకు, అలాగే కొద్దిగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు, అలాగే వెల్డింగ్ దగ్గర పనిచేసే వాళ్ళకు, అలాగే ఈమె ఏమైందంటే వంట పని చేసేదనమాట. ఈమె ఎప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ల పై నుంచి ఒక హాస్టల్లో వంట పని చేసేది. 23 సంవత్సరాల నుంచి కూడా 2002 నుంచి. సో ఆ వేడికి ఏమైతుందంటే ఆ వేడికి మెల్లమెల్లగా లోపల లెన్స్ యొక్క భాగాలు దెబ్బతిని అట్లా శుక్లం ఏర్పడుతుంది. అలాగే ఫర్నెస్ అంటాం, అంటే కొలిమి అంటామే, కొలిమి దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఈ విధంగా వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఏది ఈ యొక్క వెల్డింగ్ అటువంటివి, లేదా చాలా వేడి వాతావరణంలో పనిచేసే వాళ్ళకు కూడా ఇటువంటివి వస్తాయి. ఇవేమంటే మామూలుగా గుర్తించడం కష్టం అనమాట. వీళ్ళకేమంటే పగులేమో చూపు చాలా కష్టంగా ఉంటది, సెంటర్ లో వస్తూ ఉంటది అనమాట. అలాగే నైట్ టైము ఆ కంటి పాప కొద్దిగా ఇట్లా పెద్దది కావడం వల్ల, ఇప్పుడు ఇట్లా మందేస్తే పెద్దదవుతుంది, అలా ఇలా కొద్దిగా పెద్దదైతే అప్పుడు చుట్టుపక్కల కొంత క్లియర్గా ఉంటది కాబట్టి దానివల్ల కొద్దిగా బాగుంటది అనమాట. పగులైతే అస్సలు కష్టం, ఎందుకంటే కంటి పాప చిన్నదైపోయి ఇంకా కష్టమవుతుంది. తర్వాత ఈమె మన దగ్గరికి రాకముందు అనేక సంవత్సరాలు అనమాట, ఇది ఖమ్మంలో ఒక 10-15 ఏళ్ళు, తర్వాత హైదరాబాద్ లో 4-5 ఏళ్ళు, తర్వాత వీళ్ళకేమంటే వాళ్ళందరూ కూడా ఏమి చెప్పడం, నీకు కంటి నరము దెబ్బతినిపోయింది, నీకు ఇంకా రాదు ఇవన్నీ అనమాట. ఎందుకంటే ఇట్లా చేసే వాళ్ళకు కంటి నరం కూడా కొంత వీక్ అవుతుంది, ఇది చూపు కేంద్రం కూడా. అదే చెప్పానే
మీకు ఈ చూపు కేంద్రాన్ని మ్యాక్యులా అంటాం అనమాట. ఈ వెల్డింగ్ చేసే వాళ్ళల్లో మెల్లమెల్లగా మ్యాక్యులా దెబ్బతింటది. అలాగే ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకు, తర్వాత షుగర్ వాళ్ళకు కూడా ఎక్కువగా మ్యాక్యులా దెబ్బతింటది. దాన్నే మ్యాక్యులోపతి అంటాం. సో ఈమెకు చూసిన తర్వాత మేము కంటి రెటీనా ఫోటోలన్నీ తీసి కొంత భాగం రెటీనా వీక్ గా ఉంటే ముందు ఆమెకు రెటీనా ట్రీట్మెంట్ అంటే మనం ఇచ్చే లేజర్ కూడా ఇది అనమాట, ఇన్ఫ్రారెడ్ లేజర్ ట్రీట్మెంట్ అంటాం. ఈ ఇన్ఫ్రారెడ్ అనేది వరల్డ్ లోనే హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి రెటీనా లేజర్ అన్నమాట. ముందు ఈ లేజర్ తో ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళా ఈ పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్ అంటాం ఇది వీటిని. సో దీనికి మనము ఆపరేషన్ అనేటువంటిది చేసామన్నమాట. ఆపరేషన్ చేసి కంటి లోపలే అద్దం అమర్చాము. దాన్నే ఇంట్రాకులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ అంటాం. మనం చేసేటప్పుడు కూడా మొత్తం వీడియో చూపిస్తాం, ఇది స్టార్టింగ్ టు ఎండింగ్. అలాగే లోపల ఫారిన్ అద్దం, ఈమెకు కూడా ఫారిన్ అద్దమే పెట్టాము. ఇది కొద్దిగా తక్కువ డబ్బులు ఇచ్చినా మేము పని చేసుకునే వాళ్ళము. అంటే ఆ లెన్స్ కూడా మీకు వాళ్ళ ముందే ఓపెన్ చేస్తాం అనమాట. థియేటర్లోకి పిలిచి వాళ్ళకు థియేటర్ డ్రెస్ ఇచ్చి, మిగతా చాలా మంది అలా చేస్తారో లేదో మనకు తెలియదు అనమాట. అలాగే ఇప్పుడు ఆపరేషన్ చేసి మళ్ళీ 5-6 వారాల తర్వాత కళ్ళజోడు కూడా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఆమె నీట్ గా ఉంది. సో అందువల్ల చాలా అంత ముందు కూడా ఒక ఆమె ఈ యొక్క ఏది మన మంగళగిరి దగ్గర హైలాండ్ వాళ్ళ చుట్టం కూడా ఒకసారి వచ్చున్నారనమాట. వేరే చోట చాలా కాలం తిరుగుతూ ఉన్నా ఆమెకు మీకు ముత్యాలు ఉన్నాయి లోపల ఇట్లానే చేయకుండా అలాగే తిప్పుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇవి కొద్దిగా కష్టమైనటువంటి ఆపరేషన్లు అనమాట. ఏది ఈ చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా నిదానంగా చేయాలి. ఎందుకంటే లోపల అతుక్కొని ఉంటే ఏమాత్రం తేడా వచ్చినా ఆ పోస్టీరియర్ క్యాప్సూల్ పగిలిపోతుంది అనమాట. ఆ లెన్స్ పెట్టడం కూడా కష్టమైపోతుంది. అందుకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమంటే ఎక్కువ ఆపరేషన్లు చేయం రోజుకు, మిగతా అది 10-20 లాగా అటువంటి 1, 2, 3 అలా చేస్తాం. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకొని నీట్ గా చేసి అలా పంపిస్తుంటాం అనమాట. సో అందువల్ల అలాగే ఒక్కోసారి ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొంతమందికి పొర వస్తుంది అనమాట. ఇది లెన్స్, దీనికి లెన్స్ దగ్గర పొర ఉంటుంది. దీన్నే పోస్టీరియర్ క్యాప్సూల్ ఒపాసిటీ అంటాం. అంటే ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని నెలలకు కానీ సంవత్సరాలకు కానీ ఇట్లా పొర వచ్చి చూపు తగ్గుతుంది. దానికి మనము ఇట్లా ఈ యాగు లేజర్ తో 1 నిమిషంలోనే మనము లేజర్ కిరణాలు ఇచ్చి వాళ్ళకు కూడా నయం చేసి ఇంప్రూవ్ చేస్తాం అనమాట. లేజర్ కిరణాలు ఇచ్చిన తర్వాత ఇట్లా అయిపోతుంది. అంటే నీట్ గా పొర అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట, మెయిన్ గా సెంటర్ భాగంలో అనేది. అప్పుడు మళ్ళా చూపు ఇంప్రూవ్ అవుతుంది. సో అందువల్ల ఇంకొక విజ్ఞప్తి ఏమంటే మీకు ఆపరేషన్ అయిపోయి లోపల అద్దం పెట్టుకొని ఆ తర్వాత చూపు తగ్గినా కూడా ఇటువంటి పొర ఉండే అవకాశం ఉందన్నమాట. దానికి మనము యాగ్ లేజర్ తో ఇస్తే మళ్ళా మీకు చూపు అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమంటే ఈవెన్ షుగర్ వాళ్ళకు కూడా చూపు కేంద్రం దెబ్బతింటే దాన్ని మ్యాక్యులోపతి అంటాం, డయాబెటిక్ మ్యాక్యులోపతి. దానికి కూడా మనము ఆ చూపు కేంద్రం దగ్గర పనిచేసే లేజరు ఈ ఒక్క లేజరే అనమాట, ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అనమాట. ఈ ఒక్క లేజరే ఆ చూపు కేంద్రం దగ్గర పనిచేస్తుంది అనమాట. సో దాంతో ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు మళ్ళా మనము చేస్తాం, ఇంప్రూవ్ చేస్తాం అంటే. ఎంతో మందికి కొన్ని వందల మందికి మనము డయాబెటిక్ మ్యాక్యులోపతి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. మిగతా వాళ్ళు ఏమి చూపు కేంద్రం దెబ్బతింటానే కంటి లోపల ఇంజెక్షన్ అంటారు. ఒక్కొక్క ఇంజెక్షన్ 15,000 నుంచి 50,000 వరకు కూడా వేస్తారు ఒక్క కంటికి. మేము 2 కళ్ళకి ఇచ్చి కూడా 7-8,000, 8,000, 9,000 వేస్తాము. వాళ్ళు 2 కళ్ళకు కలిపితే 50, 60, 70,000 కూడా అయిపోతుంది. ప్లస్ ఆ ఇంజక్షన్లు మళ్ళీ ఏమి ఒక్క ఇంజక్షన్ కాదు. మొన్నే ఒక ఆయన వచ్చాడు 5 ఇంజక్షన్లు వేసుకొని, ఇంకొకరు 10 ఇంజక్షన్లు కావాలండి అని చెప్పారంట. మేము 3-4 సార్లు లేజర్ ఇస్తే ఒక్కోసారి 7-9,000లో మీకు ఇంజక్షన్ల కన్నా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు మా లేజర్తో. వాళ్ళ దాంట్లో ఒక్కోసారి గ్లకోమా వస్తుంది, క్యాట్రాక్ట్ లేని వాళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది, ఒక్కోసారి ఈవెన్ గుండె మీద కూడా ఎఫెక్ట్, సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్లు, ఇచ్చిన చోట డ్యామేజ్ కావడము, కంటి లోపల రంధ్రం పడ్డము, ఆ కంటి లోపల రక్తం చెట్లము,
ఈవెన్ కంటి రెటీనా విడిపోవడము, కంటి ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా కంటి లోపల ఇంజెక్షన్లు వేసుకునేటువంటి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అనమాట. మా లేజర్ తో ఏమాత్రము సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సో అందువల్ల మీకు ఎటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా ముందుగా మాలాంటి కంటి హాస్పిటల్కి వస్తే మీకు ట్రీట్మెంట్ ఎంతో బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది, తర్వాత విజన్ ఇంప్రూవ్ అవుతుంది, మనీ తక్కువ అవుతుంది, ప్లస్ ఎంతో కూడా ఆనందంగా ఉండొచ్చు అనమాట. మీకు మా అడ్రస్ కూడా చెప్తున్నాను. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, సూర్యారావుపేట, 5వ లైన్ అండి. తర్వాత మీరు మా ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 9441364655. మీరు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తుంటాము. ఈవెన్ సండేస్ కూడా ఉదయం 9 నుంచి సాయంకాలం 4 వరకు కూడా ఉంటాము. మీరు సండేస్ కూడా రావచ్చు. తర్వాత మీరు అన్ని క్వశ్చన్లు, మీ డౌట్లు ఇవన్నీ కూడా తీర్చుకోవచ్చు. తర్వాత అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఫోన్లో ఏమంటే మనం ఎక్కువ చెప్పడం కుదరదు. అందువల్ల ఇక్కడ వచ్చి మీరు చూపించుకోవడం అనేటువంటిది, డిస్కస్ చేసేయడం అనేటువంటిది చాలా మంచిది. మళ్ళా మరొకసారి మా ఫోన్ నెంబరు, ఆ ఫోన్ కూడా మళ్ళీ మేమే తీస్తామండి. వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాము. తర్వాత మీకు నెలల కాలము అటువంటి ఉండదు. ఈవెన్ మీకు ఇప్పుడు వచ్చారు అన్ని కూడా అనమాట, ఇది ఒక హాఫ్ అన్ అవర్ లోనే అయిపోయింది అనమాట. సో అందువల్ల ఇటువంటి సర్వీసులు వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు. మేము కూడా ఏమంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేసామేంటి, తర్వాత అక్కడే రిజిస్ట్రార్ సీనియర్ అసిస్టెంట్ గా 3 years చేశాము. ఆ తర్వాత జపాన్ లో 1 of the world నెంబర్ 1 దగ్గర మనము ట్రైనింగ్ అయ్యాము. తర్వాత 1986 నుండి కూడా మనము కోస్తా ఆంధ్రాలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ పెట్టి మనము నడుపుతున్నామండి. సో అందువల్ల మీరు ఎటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చి చూపించుకొని సర్వీస్ పొందాలని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.